గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మిథున రాశి వారికి హ్మ్. ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి? మిథునం వారికి గనక చూసుకుంటే అమ్మ ఇక్కడ పంచాంగంలో 5, 5 అంటే సమంగా ఉంది. అంటే ఆదాయం ఎంత ఉందో వ్యయం కూడా అంతే ఉంది. ఒక 5 లక్షలు సంపాదిస్తే 5 లక్షల ఖర్చు చూపిస్తుంది. మరి ఇలాంటప్పుడు మనం సేవింగ్స్ కావాలనుకుంటాం కదా, దానికి ఏంటో చెప్తాను. 3, 6 అంటే రాజ్యపూజ్యం 3 అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తే మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య 3 ఉంటే, ఇదిగో ఇక్కడ నువ్వు తప్పు చేసావని చూపించే వాళ్ళ సంఖ్య 6 ఉంది. కాబట్టి ఇది మనకు మార్చుకోవాలి. ఎలాగా చెప్తాను నేను మీకు. ఫస్ట్ మనం ఆదాయం పెంచుకునే చెప్తాను మిథునం వారికి. మిథునం వారికి మే వరకు లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే మరి దాని తర్వాత పరిస్థితి ఏమిటి అంటే, దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ రాహు ఇస్తాడు మిథునంకి. అంటే ఏమిటి, ఆన్లైన్లోనో విదేశాలకు వెళ్ళడం ద్వారానో విదేశీ సంపాదన మూలంగానో సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగానో వీళ్ళు ఆదాయం పెంచుకోవాలి. దుర్గా ఆరాధన ఎంత చేస్తే వీళ్ళకి అంత ఆదాయం పెరుగుతుంది. సింపుల్. మరి ఖర్చు తగ్గించుకోవాలి, గురువు 12లోకి వస్తున్నాడుగా, కాస్త శనగలు దానంగా ఇవ్వడం, దక్షిణామూర్తి ఆరాధన చేయడము, లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వీళ్ళకి ఖచ్చితంగా ఖర్చును తగ్గిస్తుంది. అంటే ఏమిటి, మీరు చేసే ఆరాధన ఆ రూపంలో తీసేస్తాడు ఈశ్వరుడు, ఇంకో ఏదో చిన్న రూపంలో తీసేస్తాడు, దానం ఇవ్వడం రూపంలో. అంటే ఒక వ్యయం అయిపోవాలి, దానం రూపంలో వ్యయం అయిపోతుంది. ఓకే, అట్లా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిథునానికి 3, 6 అనుకున్నాం అంటే రాజ్యపూజ్యం 3, అవమానం 6. మెచ్చుకునే వారి సంఖ్య పెరగాలి అంటే కనుక విష్ణు సహస్రనామాలు ఎంత చేస్తే అంత మెచ్చుకునే వారి సంఖ్య పెరుగుతుంది. అవమానించే వారి సంఖ్య తగ్గాలంటే రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్య ఆరాధన, కాలభైరవాష్టకం చేసుకుంటే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అందులో ముఖ్యంగా సూర్య భగవానుడిని చూస్తూ ఓం మిత్రాయ నమః అని చెప్పి మనస్ఫూర్తిగా కనుక చేయగలిగితే అవమానించే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, అవమానించడం కాకుండా. అది అయితే ఇక్కడ నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, ఇప్పుడు ఇలా ఉంది అని టెన్షన్ పడాల్సిన పని లేదు. మీ జన్మజాతకంలో మంచి ధనయోగాలు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా అది దీన్ని డామినేట్ చేస్తుంది. ఇంకా అంతకంటే గొప్పది ఏంటంటే, అమ్మవారిని పట్టుకొని నాకేంటి అమ్మవారు ఉందనుకొని వెళ్ళిపోతున్నామా, ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు. అయితే మిగతా అంశాలు కూడా చెప్తాను ఇక్కడ. ఇందాక నేను చెప్పినట్టుగా విదేశీ ఉద్యోగ యోగాలు ఉన్నాయి, కాకపోతే 4వ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్ ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్టూడెంట్స్ ప్రాపర్టీ, అదేవిధంగా కోర్సెస్ ఏదైనా చేసే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు యవ్వనానికి, స్టూడెంట్స్ స్థానానికి కారకుడు సహజంగా బుధుడు. ఈ లగ్నం బుధ లగ్నం కదా. అలాగే పెద్దవాళ్ళు కూడా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, లేకపోతే పొలాలు పండించడము, ఈ రైతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. 4లో కేతు ఉన్నాడు. కాకపోతే మే నుంచి కొంత గురువు వచ్చి ఆ ప్రభావాన్ని తగ్గిస్తాడు. బట్ ఏదైనా ఈ డాక్యుమెంట్స్ చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలి అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది. అలాగే 9లో శని ఉన్నందుకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉగాది అంతా కూడా మేజర్ ప్లానెట్స్ మీద ఉంటుంది. ఈ చిన్న చిన్న ప్రతి నెల మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ మేజర్ ప్లానెట్స్లో 9వ స్థానంలో శని సంవత్సరం అంతా ఉంటాడు. కాబట్టి తండ్రి ఆరోగ్యము, లాంగ్ జర్నీ చేసేటప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకునే నిర్ణయాల విషయాల్లోని ఇవి మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఉద్యోగాలు ఏదైనా వెతుక్కుంటే కొంచెం ఫారిన్ కంట్రీస్, ఫారిన్ రిలేటెడ్ సంబంధించిన వెతుక్కోవడం మంచిది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నం ముఖ్యంగా మే లోపల కానీ లేదా అక్టోబర్ నుంచి కానీ ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఓకే, అండ్ అలాగే మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటి చాలా మంచిది చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు కూడా చూసుకున్నట్లయితే వీరికి మే లోపలే తొందరగా సంబంధం కుదురుతుంది. ఎందుకంటే గురు దృష్టి ఉంటుంది మే వరకు, లేదా అక్టోబర్ తర్వాత నుంచి. ఈ రెండు అక్టోబర్ నుంచి ఒక 4 నెలలు లేదా మే లోపల సంబంధం కూడా ఏంటంటే కొంచెం తండ్రి తరపు వారి ప్రయత్నం ద్వారా తొందరగా కుదురుతుంది వీరికి. వీళ్ళు దానం చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా గురుగారు? శనగలు ఇందాక చెప్పాను కదమ్మా, శనగలు దానంగా ఇస్తే సరిపోతుంది. ఓకే, అంటే నెలకొకసారి, 2 నెలలకోసారి ఈ సంవత్సరం మొత్తం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఏ శనగలైనా ఇవ్వచ్చు. చాలామంది తెల్లవి ఇవ్వాలా, నల్లవి ఇవ్వాలా అడుగుతుంటారు. ఏ శనగలైనా 1 కేజీ బావు తగ్గకుండా పసుపు రంగు వస్త్రంలో పెట్టించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, మనం జనవరి, ఫిబ్రవరి టైంలోనే చెప్పాం. జనవరి టైంలోనే చెప్పాను. అప్పుడు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అన్నట్టు చెప్పినప్పుడే కొంచెం ఫిబ్రవరి నుంచి ఈ బాంబు పేలుళ్ళని, అల్లర్లని,
ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులని, నీళ్ళల్లో తిరిగేటువంటి వాటికి కొంచెం హైజాకులు జరగడం ఇట్లాంటివని, అంటే నీళ్ళల్లో తిరిగే పడవల మీద దొంగలు పడడం జరుగుతుంటుందని ఇట్లాంటివన్నీ, ఎందుకంటే జలరాశుల్లో శని కుజులు కలుస్తున్నారని చెప్పుకున్నాం. ఓకే. ఈ ప్రభావం మే వరకు ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే మే వరకు ఈ శని కుజ రవి కాంబినేషన్ వల్ల రాజుల మధ్య యుద్ధం, అంటే ఎంతసేపు ఈ ప్రెసిడెంట్లు కావచ్చు, దేశ రాజులు కావచ్చు, వీళ్ళందరూ రాజులు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు, పిఎంలు, వీళ్ళకేంటంటే ఎంతసేపు యుద్ధం చేద్దామనే ఆకాంక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవకి కారకుడు, లీడర్షిప్ కారకుడు, అల్లర్లకు కారకుడు అవుతుంటాడు. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ అది వేరే క్రీడాపరంగా రాణిస్తాడు. అందుకని ఏంటి, ఈ యొక్క విషయంలో ఈ రకమైనటువంటి ఇది కనబరుస్తూ ఉంటాడు. అలాగే మరొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ మే మాసాల్లో బుధుడు కూడా నీచ పొందుతున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమిటి, కాస్త ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా బోల్డ్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయి, అటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఇది జనాల మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అసలు అనుకుంటే కనుక శని కుజ బుధ కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కనుక చేస్తూ, ముఖ్యంగా కాలభైరవ అష్టకం కానీ, చండీ పారాయణం కానీ, లలితా అమ్మవారి యొక్క స్తోత్రపఠనం కనుక చేస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు యుద్ధ వాతావరణం అనుకున్నాం, యుద్ధాల వల్ల ఏమీ జరగకూడదు. వేరే వేరే దేశాల్లో ఇండియన్స్ ఉంటారు, మామూలుగా అందరూ మనుషులు లేకపోతే ఉంటారు, వాళ్ళకి హాని కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే యుద్ధం వస్తుందని కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి దేవతారాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే గురుగారు, మరి సాధారణంగా కొంతమందికి జన్మరాశి ఇవి తెలియవు, నక్షత్రాలు కానీ రాశులు కానీ తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరానికి? తప్పకుండా అమ్మ, యూనివర్సల్గా కేతు 6లో ఉన్నాడు, న్యాచురల్ 6th హౌస్లో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరే ముందు గణపతిని ఆరాధించడం మంచిది. మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పర్టికులర్గా మీరు వీలైనంత మట్టుకు చండీ పారాయణలు ఎక్కడ జరుగుతున్నా, హోమం జరుగుతున్నా కాస్త అటెండ్ అవ్వడము. అండ్ అదేవిధంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, అనవసరంగా ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి ఈ వర్కర్స్ మధ్యని, బాస్ మధ్యని, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త. ఎందుకంటే బాసు కారకుడైన శని కొంచెం, రవి కొంచెం శని రాహు మధ్యలో తిరుగుతున్నాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఎక్కడైనా కూడా ప్రతి ఆఫీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్నా బాస్తో ఏదో ఒక అల్లరి, లేదా బాస్ ఎంత బాగున్నా వీళ్ళు ఏదో ఇబ్బంది, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ ఆఫీస్ ప్రెమిస్ ఇట్లాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అందరూ కూడా న్యాచురల్గా నేను చెప్పేది ఒకటే, ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో బాగా అనుభవం, షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే నీచభంగ రాజయోగం కూడా ఉంది, నీచం కూడా పడుతున్నాడు ఒక పక్కన. కాబట్టి అనుభవం లేని వాళ్ళు కాస్త ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా. తీసుకుంటూ బుధవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మే మాసం వరకు బుధ శని మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. అయితే గురుగారు, సాధారణంగా జన్మజాతకం మెయిన్ అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ జన్మజాతకానికి సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? మొత్తం మెయిన్గా జన్మజాతకమేనమ్మా. ఎందుకంటే మన ఎదుగుదల దగ్గర నుంచి మన సంపాదన ఎటువైపు వస్తుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, వివాహ సమయం కానీ, మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే సమయం కానీ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళే సమయాలు కానీ, వచ్చే సమయం కానీ, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలోనే ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్స్, టైం బాగుందా బాగాలేదు, ఇవన్నీ కూడా. అయితే వీటితో పాటు ఎందుకు మనం ఈ ఉగాది ఫలితాలు ఇవి చెప్పుకుంటుంటామంటే, బయట ఉండే కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మెయిన్ జన్మజాతకం ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు జాతకం లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని పట్టుకున్నాను నాకేంటి, అదే అమ్మవారు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.